బ్రేకింగ్ న్యూస్ ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై ప్రభుత్వం స్పందించింది. ఫ్యాక్టరీ నిర్మాణంపై రేవంత్ సర్కార్ పునరాలోచన చేస్తోంది. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయన సిద్ధంగా ఉన్నారు. సాయన, అప్డేట్స్ ఏంటి? ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై ప్రభుత్వం స్పందించింది, బట్ మరొక పక్క చూస్తూ ఉంటే కనుక అక్కడ ఉన్న ప్రజలంతా కూడా దాన్ని నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డు మీదకి వచ్చి హడావిడి చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఉత్కంఠ పరిస్థితి అయితే మాకు కనిపిస్తుంది. సో ఏంటి, ఎలా ఉన్నాయి అప్డేట్స్, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? రైట్ మౌనిక, ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించొద్దంటూ దిలార్పూర్ మండల వాసులు, అదేవిధంగా గుండంపల్లి వాసులు ఇక్కడ 2 రోజుల నుంచి రస్తారోకో చేపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ పట్టుపట్టడం, అదేవిధంగా రస్తారోకో చేపట్టడంతో ప్రభుత్వం స్పందించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం స్పందించడంతో జిల్లా కలెక్టర్ అభినవ్ ఏదైతే ఇథనాల్కి సంబంధించిన ఫ్యాక్టరీకి సంబంధించిన ఎవరైతే వాళ్ళు ధర్నా చేస్తున్నారో ఇక్కడ వారిని ఒక 20 మందిని సభ్యులను అక్కడ పిలిపించుకొని చర్చలకు ఆహ్వానం పలకడం జరుగుతుంది. సో ఏదైతే ప్రభుత్వం స్పందించడం, అదేవిధంగా చర్చలకు జిల్లా కలెక్టర్ ఆహ్వానం పలకడంతో ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఒకసారి వారిని మాట్లాడిద్దాం. చెప్పండి అన్న, ఈ 2 రోజుల నుంచి మీరు ఇక్కడ రస్తారోకో చేపడుతున్నారు, ప్రభుత్వం స్పందించింది, చర్చలకు రావాలని జిల్లా కలెక్టర్ చెప్పారు, ఏం చెప్తారు? అయితే జిల్లా కలెక్టర్ గారు మేము చర్చలకు రమ్మని చెప్పిండు. మేము దాని గురించి చర్చించుకుంటున్నాం. మేమందరం చర్చించుకున్న కన్నా ముందే జిల్లా ప్రజలందరూ చర్చలకు వచ్చిండ్రు. తాత్కాలికంగా పనులు నిలిపేసినామంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అదంతా అబద్ధము. మేము అసలు మేడం దగ్గరికి చర్చలకు పోలేము. తాత్కాలిక పనులు నిలిపివేత కుదరదు. ఫ్యాక్టరీ రద్దు అవుతున్నట్టే ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా వచ్చేంత వరకు మేము ఉద్యమాన్ని ఆపేది లేదు. నిన్న రాత్రి 11 గంటలకు మా మహిళలు అందరం కూడా ఇక్కడనే రాస్తారోకో చేసినాం, ధర్నా చేసినాం. ఆర్డీఓ గారిని నిర్బంధించినాం. ఆర్డీఓ గారిని నిర్బంధిస్తే మేము చర్చలు జరుపుకొని ఆర్డీఓ గారిని పంపించడానికి మేము ప్రయత్నం చేస్తుంటే పోలీసు వాళ్ళు వాళ్ళ తాళ సహాయంతో మీదికి దూసుకుంటూ వచ్చి మా మహిళలను దూచేయడం కానీ, వాళ్ళ జడలు గుంజడం కానీ అలాంటి కార్యక్రమాలు చేసిండు. వాళ్ళే అట్లా చేసి వాళ్ళే వాళ్ళ వెహికల్కు నష్టం చేసుకొని మేము చేస్తున్నట్టు ఈరోజు ఎస్పీ గారు కూడా టీవీ 9లో చెప్పడం జరిగింది. అదంతా బూటకము. ఇక్కడ రైతులు లేరంటున్నారు మేడం. ఇదందరూ మీరు చేసండి. ఇక్కడ రైతులు లేరు, మొత్తం ఇలా దుండగులే ఉన్నారని చెప్పేసి ఇందాక అయిపోయింది. మేడం మీరు తప్పు మాట్లాడుతున్నారు. మీరు రైతుల పక్షాన నిలబడి మాట్లాడాలా. రైతులు లేరని చెప్పడం మీరు చాలా తప్పు. ఎవరిని పిలిపిస్తారో, ఎక్కడి నుంచి ఏ ప్రభుత్వాధికారిని పిలిపిస్తారో, ఏ వ్యవసాయాధికారిని పిలిపిస్తారో పిలిపించుకోండి. ఇక్కడ సర్వే చేయించండి. ఇక్కడ ఎందరు రైతులు ఉన్నారో తెలుస్తుంది, ఎవరు దుండగులున్నారో మీకు అర్థమవుతుంది. మీరు ప్రజలపైన మీరు అలాంటి వ్యాఖ్యలు చేయడము సరైనది కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు కూడా మా మహిళలు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సీఎంఓకు నివేదికను కూడా పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం కూడా స్పందించిన ఇక్కడ 20 మందిని కూడా చర్చలకు పిలిచారు, ఏం చెప్తారు? చర్చల గురించి మేము మాట్లాడుతున్నాము. చర్చల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. చర్చలు మేము 20 మంది మేము మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ప్రజలందరూ అంగీకరిస్తేనే మేము దేనికైనా సిద్ధం. మేము చర్చలకు ఓకన్నా ముందే కలెక్టర్ మేడం గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఏమని? తాత్కాలికంగా పనులు ఆపేస్తున్నామని. అదంతా కుదరది. మేమందరం డిస్కషన్ చేసుకున్న తర్వాతనే ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేస్తున్నట్టు మాకు అనుమతి వస్తేనే, రాతపూర్వకంగా వస్తేనే మా ఉద్యమాన్ని విరమింపజేస్తాం. అప్పటి వరకు మేము ఈ ఉద్యమాన్ని విరమించలేదు. ఎన్ని ప్రాణాలకైనా తెగించినా కూడా మా కోసం, మా పిల్లల జీవితాల కోసం ఈ ఉద్యమాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదు. గత 2 రోజుల నుంచి రస్తారోకో చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించింది. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటున్నది, మీ యొక్క కష్టాలు, మీ యొక్క బాధలు తెలుసుకొని నివేదికను కూడా సీఎంకు పంపించారు, ప్రభుత్వం స్పందించింది, ఏం చెప్తారు?
ప్రభుత్వం స్పందిస్తుందని అంటున్నారు. స్పందించి అక్కడ చర్చలకు పోతే మీరు ఒక అర్థం చేసుకోండి, మేము చర్చలకు పోకన్నా ముందే వాళ్ళు చర్చలు జరిగినాయని చెప్పేసి తాత్కాలికంగా వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా అసలు చర్చలే జరగలేవు కదా. మరి ప్రభుత్వాధికారి ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్పేసి అయిపోతుంది కదా, రద్దు చేస్తున్నట్టు. ఈ చర్చలు జరపడం అవసరమా? సీఎం గారే దలుచుకుంటే చేస్తారు కదా, రద్దు చేయొచ్చు కదా. ప్రభుత్వము చర్చలు జరపడము అవసరమే, వాస్తవంగా చర్చలు జరపడం. నిన్న మేము ఏదైతే ఇక్కడ రాస్తా రోకో వేసినామో, మేము ఎస్పీ గారు వచ్చారు మా దగ్గరికి, ఆర్టీఓ గారు వచ్చారు. ఆర్టీఓ గారికి వస్తే మేము ఏమన్నామంటే ఆర్టీఓ గారికి, మీ దగ్గర ఏదైతే ఏ ఫ్యాక్టరీ అన్నా కానీ మేము ఫ్యాక్టరీలకు ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఫ్యాక్టరీ వ్యవసాయం ద్వారా ప్రభుత్వం యొక్క విధానం ఏమిటి, వ్యవసాయం ద్వారా ఎకనామికల్ డెవలప్ లేదు అని అంటున్నారు. ఎక్కడ లేదు ఎకనామికల్ డెవలప్? ఈ దేశంలో ఉన్నంత మొత్తం యొక్క జనాభా ఎంత? ఈ జనాభాలో ఉన్నటువంటి రైతులు ఎందరు? రైతులు 60, ఈ రోజు కూడా యాజ్ అండ్ టుడే కూడా 60% కంటే ఎక్కువ మంది రైతులు ఉన్నారు. ఇక్కడ కూసున్న ఏ వ్యక్తి కూడా రైతు కాడు అని నిరూపించగలిగితే మేము ఉద్యమాన్ని ఇప్పుడే విరమించుతాం. మేమందరం రైతులమే. రైతు తెల్లటి బట్టలు వేసుకోవద్దా? నువ్వు రైతువు కావాలంటే అవసరమా? అది అయితే రెండవది, మేము ఇక్కడ ఏమడిగినాము ఆర్డీఓ గారికి, సరే మీరు ఏదైతే చెప్తున్నారో ఎస్ఆర్ఎస్పీకి 3.5 కిలోమీటర్ల దూరం ఉన్నదని ఈ గారు చెప్పారు. ఇదే ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఎప్పుడు ఏర్పడ్డది? అసలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం 1 సంవత్సరం అయిపోతుంది. సంవత్సరము నుంచి ఒక 13-14 నెలలు అవుతుంది. మాకెవరికి తెలియదు. ఇది స్థానిక ఎమ్మెల్యే గారు చేసినటువంటి నిర్వాహకం. వాస్తవంగా అతడి భూమి. అప్పుడు ఏ ప్రభుత్వం ఉండే? ప్రభుత్వం ఏది ఉండవచ్చు కానీ స్థానిక ఎమ్మెల్యే యొక్క భూమి అది. ఆ స్థానిక ఎమ్మెల్యే యొక్క భూమిని, ఆ భూమిని వాళ్ళు ఇథనాల్ ఫ్యాక్టరీకి అమ్మినప్పుడు మాకు బీర్ల ఫ్యాక్టరీ అని చెప్పిండు. పబ్లిక్ ఎవరన్నా పోతే మేము ఇల్లిటరసీ, చాలా మంది ఇల్లిటరసీ ఏంటంటే ఇథనాల్ ఫ్యాక్టరీ అని. ఇథనాల్ అంటే ఏంటిది ఎవరికి తెలుసు? తెలియదు. తర్వాత మా యువకులందరూ ఏంది ఇథనాలు, బీర్లకు ఇథనాల్ ఎక్కడి? బీర్లు తయారయ్యేది ఆల్కహాల్ నుంచి, వేరే మొలాసిస్ నుంచి అనేది ఆలోచనతోటి మా దగ్గర ఉన్న యువకులందరూ సెర్చ్ చేస్తే, యూట్యూబ్లలో అక్కడిక్కడ సెర్చ్ చేస్తే ఇథనాల్ కాదు ఇథనాల్ వల్ల వచ్చినటువంటి నష్టం ఏంటిది అనేది దాన్ని మా వాళ్ళు అందరూ చేసి మేమందరం పోగై యువకులమందరం ఒక్కొక్కళ్ళు దీన్ని స్ప్రెడ్ చేసి మరి ఈ విధంగా కాదని మేము ఫస్ట్ ఏం చేసినామంటే కలెక్టర్ గారికి అనేక సార్లు విన్నవించినాం. మేము ఎవ్వరం కూడా వాళ్ళ జోలుకోలే. విన్నవించితే వాళ్ళు మాకు ఎలాంటి ఇది చేయలేరు. కలెక్టర్ గారు చర్చలకు ఆహ్వానం పలకడం జరుగుతుంది. చర్చల డిమాండ్ ఏమున్నాయి? మా డిమాండ్ ఏం లేదు. 100% ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండకూడదు. మీరు ఫ్యాక్టరీ కట్టుకోండి. ఫ్యాక్టరీని ఎక్కడ కట్టాలి? జనావాసాలకు దూరం కట్టాలి, బంజర భూములలో కట్టాలి. ఇక్కడ ఉన్నది నదీ జలాలను ప్రక్షాళనం చేద్దామని ప్రభుత్వం ఇలా మూసిన ప్రక్షాళనం చేద్దామని 150 కోట్లు పెడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఉన్న నదిని నాశనం చేయడానికి మీరు ఫ్యాక్టరీ కడితే మేము ఎట్లా చేయాలి? అక్కడ మాకు వన్యప్రాణులు ఉన్నాయి. ఇక్కడ వన్యప్రాణులు అంటే వన్యప్రాణులే కాదు, మా ఈ 4 గ్రామాలలో కొన్ని వేల జంతువులు ఉన్నాయి. బర్రెలు, పశువులు, గొర్రెలు, మేకలు, ఇవన్నీ ఎటు పోవాలి మేము? మాకు తాగడానికి నీళ్ళు అది ఒకటే దోషం. 150 గ్రామాలకు 200 గ్రామాలకు ఇక్కడ ఏంటిది, దీని ద్వారా ఇంటెల్ ప్లాంట్ ద్వారా వాటర్ అందిస్తారు. మళ్ళీ రెండవది మాకు తిరుగులో ఉన్నాయని మీరు నిజంగా పరిశీలన చేయండి. టీవీ వాళ్ళు కూడా మీరు పరిశీలన చేయండి. 1 ఎకరం భూమి కూడా అక్కడ 2 పంటలు పండని భూమి ఉన్నదని, 1 ఎకరం ఆ ఫ్యాక్టరీకి నానుకొని 1 ఎకరం భూమి కూడా బంజర భూమి ఉన్నదేమో పరిశీలించండి. మేము అదే అడుగుతున్నాం. మేము మేడం గారికి ప్రతిసారి మేము కలెక్టర్ గారికి ఇప్పటివరకు ఒక 10 times మీటింగ్ పోయాం. 10 times మీటింగ్లో కూడా మేము ఏమంటున్నాము, మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయండి. అక్కడ బంజర భూములు ఉన్నాయా, లేకుంటే గ్రామాలు ఎంత దూరంలో ఉన్నాయి? మొత్తానికి చూసుకున్నట్లయితే 2 రోజుల నుంచి రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వద్దంటూ పట్టుపట్ట నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే నిర్మల్ నుంచి బైన్సైడ్ జాతీయ రహదారిపై కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే చర్చలు జరపడానికి ఈరోజు జిల్లా కలెక్టర్ అభినేష్ కూడా రైతులకు కూడా ఆహ్వానం పలకడం జరుగుతుంది. సో ప్రభుత్వానికి నివేదిక చూస్తుంటే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు నిలిపివేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం కూడా జరిగింది. సో ఇంకా వీళ్ళు ధర్నా చేస్తూనే ఉన్నారు. సో అధికారులు ఏం చెప్తున్నారు? వీళ్ళు ఎప్పటి వరకు ఇది కొనసాగించే ఆలోచన ఉంది వీళ్ళకి?
రైట్, ప్రభుత్వం స్పందించింది. ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ రైతులు చేస్తున్నటువంటి ధర్నా దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా 20 మందిని కూడా చర్చలకు కూడా ఆహ్వానం పలకడం జరుగుతుంది. జిల్లా కలెక్టరు వారి 20 మందిని కూడా చర్చలు జరపబోతున్నారు. సో ప్రభుత్వం ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన నిన్న సీఎంఓ గారికి నివేదిక కూడా అందించడం జరుగుతుంది. సో ప్రభుత్వం స్పందించింది. ఏదైతే వీరి బాధలను వీరి యొక్క గోడును వినిపించుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్కు నివేదికను కూడా పంపించడం జరుగుతుంది. సో జిల్లా కలెక్టర్ వీరితో చర్చలు జరపడం జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏది ఏమైనప్పటికీ కూడా నివేదిక స్పష్టమైన హామీ వచ్చే వరకు తాము ఏదైతే రస్తా రోకో కావచ్చు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని చెప్పేసి ఇక్కడున్న రైతులు స్థానికులు చెప్తున్నారు. మౌనిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయన.